సిరిపురం అనే ఒక చిన్న పల్లెటూరిలో శేఖర్ ఇంకా తన చెల్లి మధు ఉండేవారు. శేఖర్కి తన చెల్లి అంటే ప్రాణం. మధు ఏమడిగినా సరే కాదు అనకుండా ఇచ్చేవాడు. శేఖర్ చిన్నప్పటి నుంచి కష్టజీవి. ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ తన చెల్లెల్ని బాగా చూసుకునేవాడు. ఇలా శేఖర్ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేసేవాడు. అయితే ఒకరోజు శేఖర్ పని చేసుకుని భోజనానికి ఇంటికి వెళ్తాడు. అమ్మా మధు, బాగా ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా పెట్టామా? వస్తున్నానన్నయ్య, 2 నిమిషాలు. త్వరగా రా మధు, బాగా ఆకలిగా ఉంది. ఇదిగో వచ్చేసా. ఏంటన్నయ్య, ఎప్పుడు లేంది రోజు ఆకలి ఆకలి అంటున్నావు? ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉందమ్మా, అందుకే బాగా ఆకలిగా ఉంది. ఏంటన్నయ్య, నువ్వు ఈ మధ్య పనిలో పడి టైంకి భోజనం కూడా చేయడం లేదు. ఇలా అయితే నీ ఆరోగ్యం పాడవుతుందన్నయ్య. ఇంకా కొన్ని రోజులే మధు, మనం మంచి ఇల్లు కట్టుకోవాలి. అలాగే నీకు ఒక మంచి సంబంధం చూసి నీ పెళ్లి ధూమ్ధామ్గా చెయ్యాలి. ఈ 2 బాధ్యతలు పూర్తయ్యే వరకు కష్టపడక తప్పదు మధు. నీలాంటి అన్నయ్యని ఇచ్చినందుకు నేను ఆ దేవుడికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇలా శేఖర్ మధు ఇద్దరూ తినేసి పడుకుంటారు. 2 రోజుల తర్వాత మధుని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ కూడా మధు బాగా నచ్చడం వలన సంబంధం ఖాయం చేశారు. అయితే పెళ్లి కొడుకు వాళ్ళమ్మ శేఖర్ను పక్కకు తీసుకువచ్చి ఇలా అంటుంది. మా అందరికీ ఈ చెల్లెలు బాగా నచ్చింది. మాకు ఈ సంబంధం చేసుకోవడం ఇష్టమే. కాకపోతే ఒక షరతు. షరతు ఏంటో చెప్పండి. మాకు కట్నంగా 5 లక్షలు కావాలి. మీరు సరే అంటే ఇక పెళ్లి పనులు మొదలు పెడదాం. ఇలా ఆమె అడగగానే శేఖర్ తన మనసులో ఇలా అనుకుంటాడు. 5 లక్షలా? ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టమే. కానీ ఏం చేస్తాం, చాలా మంచి సంబంధం. ఇది వద్దనుకుంటే మళ్ళీ ఇలాంటి సంబంధం దొరుకుతుందో లేదో. అంతకీ అవసరమైతే ఇల్లు అమ్మేద్దాంలే అని అనుకొని శేఖర్ కూడా సరే అని చెప్తాడు. శేఖర్ అనుకున్నట్టుగానే తన చెల్లి పెళ్లి ధూమ్ధామ్గా జరిపిస్తాడు. పెళ్ళయిన వెంటనే తన ఇల్లు అమ్మేసి ఆ డబ్బు తీసుకువెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత శేఖర్ పనికి వెళ్లి వస్తుండగా దారిలో యాక్సిడెంట్ అయ్యి శేఖర్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత శేఖర్ దెయ్యంగా మారిపోతాడు. దెయ్యంగా మారి ఆ ఊరిలో తిరుగుతూ ఉంటాడు. రాఖీ పండుగ రోజు మధు శేఖర్ కు రాఖీ కట్టడానికి చాలా సంతోషంగా వాళ్ళ ఇంటికి వస్తుంది. అన్నయ్య, ఎక్కడున్నావు? చూడు, నేను వచ్చేసాను. ఒక్కసారి బయటికి రా అన్నయ్య. ఇలా మధు పిలవగానే ఆ ఇంట్లో నుంచి వచ్చిన భార్యాభర్తలు, ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలా నీకు? మా అన్నయ్య శేఖర్ కోసం వచ్చాను. మీరెవరు మా ఇంట్లో ఉంటున్నారు? ఇంకిది మీ ఇల్లు కాదు, మీ అన్నయ్య ఈ ఇంటిని మాకు ఎప్పుడూ అమ్మేశాడుగా. ఏంటి, మా అన్నయ్య ఇల్లు అమ్మేశాడా? మా అన్నయ్యకు అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మా అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసా? ఏమో, మీ అన్నయ్య ఎక్కడుంటున్నాడో మాకు తెలీదు. మధు ఇంటి నుంచి బయటికి వచ్చి వాళ్ళ అన్నయ్య కోసం వెతుకుతుంది. ఇలా వెతుకుతున్నప్పుడే తనకి కూడా యాక్సిడెంట్ అయి చనిపోతుంది. మధు కూడా చనిపోయిన వెంటనే దెయ్యంగా మారిపోతుంది. అన్నయ్య, నీకు రాఖీ కట్టడానికి ఎంతో సంతోషంగా వచ్చాను. కానీ నీకు రాఖీ కట్టకుండానే చనిపోయాను. నిన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్లిపోయానన్నయ్య. ఇలా మధు చాలా బాధపడుతుంది. కానీ వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా దెయ్యాలుగా మారిపోయారని. ఈ రోజు రాఖీ పండుగ. నా చెల్లి కూడా నాకు రాఖీ కట్టడానికి ఇంటికి వచ్చి ఉంటుంది. కానీ తనతో రాఖీ కట్టించుకునే అదృష్టం నాకు లేదు. మధుని ఒకసారి చూడాలనుంది అని శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్లి బయట నుంచి చూస్తాడు, తన చెల్లి వచ్చిందేమోనని. మధు కూడా అక్కడికి వచ్చి చూస్తుంది. ఇంటి బయట ఉన్న దెయ్యాన్ని చూసి,
ఇదేదో దెయ్యంలా ఉంది. ఇది మా ఇంటి దగ్గర నుంచొని ఏం చూస్తుంది? ఏ దెయ్యం, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాను, కానీ ఒకసారి మా చెల్లిని చూసి వెళ్ళిపోతాను. ఎంతో ఆశగా వచ్చాను తనని చూడాలని. తనని చూసిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏంటి, మీ చెల్లి ఇక్కడ ఉంటుందా? ఎవరు నీ చెల్లి? త్వరగా చెప్పు. మధు, నా చెల్లి పేరు మధు. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. రాఖీ పండుగ రోజు మా చెల్లితో రాఖీ కట్టించుకోలేకపోయాను. ప్రతి సంవత్సరం మధు నాకు రాఖీ కట్టేది, కానీ ఈ సంవత్సరం నాకు ఆ అదృష్టం లేదు. అప్పుడు వెంటనే ఆ దెయ్యం అన్నయ్య అని పిలిచి జరిగింది మొత్తం చెప్తుంది. శేఖర్ కూడా తనకి జరిగింది చెప్తాడు. వెంటనే ఆ దెయ్యం తన అన్నయ్యకి రాఖీ కడుతుంది. శేఖర్ చాలా సంతోషంగా అక్కడి నుంచి మాయమవుతాడు. ఆ తర్వాత మధు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.